అవర్ ఛానల్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈరోజు పూజ ఎలా చేస్తాను ఏంటి అని హెల్త్ బాగోలేదని చాలా టెన్షన్ పడిపోయాను. నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదండి. మార్నింగ్ నిద్ర పట్టిందంటే ఇంకా అలారం మోగేసిందనమాట. 4:30 ఇలా అయింది, లేచాను నేనైతే మాత్రము. ఇంకా వేగంగా అయితే లేలేదండి. అప్పటికే నిద్ర పట్టలేదు, కళ్ళన్నీ లోనికి వెళ్ళిపోయి ఇంకా నిన్నే అన్ని పనులు చేసేసాను. ఇల్లు గుమ్మాలన్నీ ఒత్తేసాను, బయట ముగ్గు కూడా వేసాను, దేవుడి సామాన్లు కూడా రెడీ చేస్తాను అనమాట. ఇంకా ప్రసాదాలు చేయాలి. స్నానం చేసి అయితే వచ్చాను, 5 o'clock అయ్యింది. ప్రసాదాలకు వచ్చి నేను పులిహోరను, పూర్ణాలను పరమాణం చేస్తాను. ఈ 3 రకాల ప్రసాదాలు చేస్తాను. ఎదిరింటకైతే ఒక 3 రకాలు చేస్తారనమాట. సగం సగం చేస్తామని ఇంకా అనుకున్నాము. అందుకని అలా సగం సగం చేసి షేర్ చేసుకుందాంలా, ఇంకెందుకు హడావిడి పడిపోదామని. నేను స్నానం చేసి వచ్చాను కదా, ఇంకా కాళ్ళకైతే పసుపు రాసుకున్నాను. ముందుగా అయితే కాళ్ళకి పసుపు రాసుకున్నానండి. పూజ అంటే ముందు కాళ్ళకి పసుపు రాసుకుంటే చాలా మంచిది. వంట స్టార్ట్ చేశాను. తర్వాత మార్నింగ్ లెగ్గానే ఇంకా పప్పు నానబెట్టాను అనమాట. స్నానం చేసిన వెంటనే పప్పును రైస్ నానబెట్టాను. శనగపప్పు ఉంటుంది కదండి పూర్ణాలకి. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ అయితే నేను అట్టేసరి పెడతానండి. ఇంకా 5 గ్లాసులు బియ్యం పెట్టాను. 5 గ్లాసులకి 10 గ్లాసుల వాటర్ వేసి ఇంకా అట్టేసరి అయితే పెట్టేస్తాను. అలా ఉడికిపోద్ది అనమాట. ఇంకేం వార్చక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇక్కడైతే వార్చాలంటే చాలా కష్టము. అందుకే నేను అలాగే పెట్టేస్తాను. ఎప్పుడైనా పులిహోర తాలింపు అన్నీ వేపేసాను, ఇంకా వేసేసాను. పుల్ల కూడా కలిపేస్తాను అనమాట. ఫస్ట్ తాలింపులు కలుపుకొని తర్వాత పుల్ల కలుపుకొని చాలా బాగుంటుంది పులిహోర. వంటలు చేసేటప్పుడు అవి ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ అయిపోతే కష్టమండి. ఇంకా ఎవరికి సరిపోయినా ఎవరికి ఇవ్వడానికైనా సరే. ఇక్కడ హిందీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం శ్రావణ శుక్రవారాలు ఏం చెయ్యరు. మన సైడ్ వాళ్ళు అయితే చేస్తారు. వాళ్ళకి కొంచెం కొంచెం ప్రసాదం అయితే ఇవ్వాలి కదా, అందుకని కొంచెం ఎక్కువనే చేసాము. మా ఇద్దరం కలిపి చేసుకున్నాం కదా, ఇంకా ప్రసాదం అందరికీ ఇవ్వాలి, అందుకని కొంచెం ఎక్కువే పెట్టాను. తర్వాత ఇవి అయిన తర్వాత శనగపప్పులో ఇంకా శనగపప్పు ఉడికిపోయిందండి, కుక్కర్లో పెట్టాను. అందులో అయితే కొంచెం బెల్లం వేసేసి ఉడకబెట్టాను అనమాట. అది దగ్గర పడుతుంది. దగ్గర పడేలోపు అయితే ఇంకా లక్ష్మీదేవికి అయితే దండ కొడదాం అనుకున్నాను. నైటే కొడదాం అనుకున్నాను, కానీ నైట్ పోచా కొట్టుకొని ఇవన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ కొడదాంలే అని వదిలేసాను అనమాట. పూలదండ చామంతి పువ్వులు, మామిడి ఆకులు, గులాబీ పువ్వులతో కుట్టాను అనమాట. మధ్య మధ్యలో పెట్టి ఇంకా కుట్టాను. చాలా బాగా వచ్చింది దండ అయితే మాత్రము. నిండుగా అనిపించింది లక్ష్మీదేవికి వేస్తే. అంటే ఇలా కుట్టుకుంటే కొంచెము పువ్వులు తక్కువ ఉన్నా సరే మధ్య మధ్యలో మామిడి ఆకులు పెడితే చాలా చక్కగా వస్తుంది అనమాట దండ. ఇదిగోండి చాలా బాగా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత పూర్ణాలు అయితే చుట్టాను అనమాట. అది అవి దగ్గర పడిపోయిన తర్వాత ప్లేట్లో వేసేసాను. ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద పెట్టాను. ఫ్యాన్ కింద పెడితే దగ్గర పడిపోద్ది అనమాట. నేను అనుకున్నాను ఏంటి ఇంత పలచగా ఉందనుకున్నాను, కానీ చాలా దగ్గర పడిపోయిందట. అంటే కొన్ని ఒక 10 ఇలా చేశాను అనమాట. పూర్ణాలు చేసేసి చుట్టేసిన తర్వాత ఏం చేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత పూర్తిగా వేపుదాంలా అనేసి ఇంకా 10 దండం పెట్టుకొని వేయించాను. పూర్ణాలు వేసేటప్పుడు భయం వేస్తుందండి. ఫస్ట్లో అయితే వచ్చేసాయి, కానీ ఈరోజు ఏంటో కానీ తర్వాత పూజ అయిపోయిన తర్వాత రాలేదనమాట. ఒక వాయు అంతా బయటకు వచ్చేసింది, చాలా ఇదైపోయింది. మళ్ళీ వేరే కళాయిలో వేసి వేయించాను. తర్వాత బాగా వచ్చాయి అనమాట. అలా అయింది ఈరోజు అయితే మాత్రం. కానీ పూర్ణాలు బాగానే వచ్చి చాలా టేస్ట్గా వచ్చాయి అనమాట. ఇంకా దేవుడికి అయితే పూర్ణాలు వేపేసాను. ఎదిరింటి నాకైతే పూర్ణాలు వేపేసేసి దేవుడికి అయితే వాళ్ళకి ఇచ్చేసాను. నాకు కూడా దేవుడి దగ్గర పెట్టడానికి తీసేస్తాను అనమాట. పూర్ణాలు అయిపోయి ప్రసాదాలు అయితే అయిపోయాయి కదా, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలండి. దేవుడిని అంతా ఇంకా రెడీ చేయాలి కదా, అన్నీ పెట్టుకోవాలి. దేవుడి సామాన్లు ముందునే దోమేశాను. నిన్న దోమేసి అన్ని దేవుడికి బొట్లు అన్నీ పెట్టేశాను. పీట కూడా కడిగేసి ముగ్గు కూడా వేస్తాను కదా. ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకొని దేవుడిని అయితే అలంకరణ చేస్తున్నాను. అన్నీ రెడీ చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టాలి, పూజ స్టార్ట్ చేయాలి కదా. అమ్మవారికి దండ కుట్టాను కదా, దండ అయితే తొలి ఫోటోకి వేసాను అనమాట. ఆల్రెడీ పీట పెట్టాను, పీట మీద అయితే అమ్మవారి ఫోటో పెట్టాను. ఫోటోకి దండ అయితే వేసేసానండి. ఫోటోకి దండ వేసి సెట్ చేస్తాను అనమాట. ఇంకా దేవుడు గదిలో పెద్ద బ్రైట్నెస్ ఏటి ఉండదండి. ఎంత ఫోన్లో వీడియో తీసినా సరే దగ్గరికి వచ్చి తీస్తేనే బ్రైట్నెస్ పెరుగుతుందంట. ఇంకా మామిడాకులు అయితే తెచ్చేసారు, అరిటాకులు మామిడాకులు అన్నీ తెచ్చేసారు మా ఆయన ఉదయాన్నిసరికి. ఇంకా వాటిని అయితే మామిడాకులు పెట్టేసి అన్ని గుమ్మాలకు మా ఆయన పెట్టారనమాట. ఇంకా పువ్వులన్నీ దేవుడికి పెట్టేసాను అనమాట. ఫోటోలు కూడా అన్నీ ఉన్నాయి. నేను ఇది దేవుడి బల్ల యూజ్ చేస్తాను. ఈ పైన దేవుడిని పెట్టేసి దీపాలు పెడతాను, కానీ మళ్ళీ ఈరోజేమో దీని మీద పెట్టేసి ఇక్కడే పైన పూజ చేద్దాం అనుకుని పైన డెకరేషన్ చేశాను అనమాట. ఇంకైతే కలస పెట్టుకున్నాను. చిన్న ముంత ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది, చిన్న ముంత అనమాట. దానికే పెట్టాను, కానీ చాలా చక్కగా ఉందనమాట. దాని మీద కలసి పెట్టేసి కొబ్బరికాయ పెట్టేసి జాకెట్ ముక్క పెట్టేశాను, పసుపు కొమ్ము గట్రా వేసేసాను అనమాట. ఇంకా కలసి పెట్టడం అయిపోయింది. ఇంకా దేవుడి ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా దేవుడి ఫోటోలు అన్ని దేవుళ్ళకి వేరేగా దీపాలు పెడతాను, అమ్మవారికి వేరేగా దీపం పెడతాను అనమాట. మామూలుగా అయితే దేవుడికి వేరే దీపం పెట్టుకొని మనం పూజకి వేరే దీపం పెడతాం కదా, అలా అనమాట. ఇంకా వినాయకుడి విగ్రహం ఉంది, వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకున్నాను. గరికి పూసలు కూడా తెచ్చారు, వినాయకుడి దగ్గర పెట్టాను.
ఆ వెండి దీపాలు పెట్టుకొని నెయ్యి దీపాలు అన్నీ రెడీ చేశాను కదా, అన్నీ అయితే పెట్టేశాను. ఒత్తులు గట్రా వేసి రెడీగా ఉంచాననమాట. ఇంక రెడీ అయిన తర్వాత అలా దీపం పెట్టుకొని చదువుకోవచ్చని. అంతా ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంకా రెడీ అవుదామని ఎళ్ళాను. ఇంకా పాత చీరేనండి. ఎప్పుడుదో ఉన్న చీరైనా తీశాననమాట. బీరువాలో నుండి తీసి ఇదైతే కట్టుకుందాం అనుకున్నాను ఈరోజు. కట్టుకున్నాను. 10 మినిట్స్‌లో ఇంకా కట్టుకొని రెడీ అయిపోయాను. నుదుటిన కుంకుమ పెట్టుకొని ఇంకా చేతి నిండా గాజులైతే యేసుకున్నానండి. ఇంకా బొట్టు కిందైతే కుంకుమ పెట్టుకోవాలి కదా! పైన ఉదయాన్నే కుంకుమ పెట్టుకొని ఇంకా అలా పనులు చేసుకున్నాను గానీ, ఇంక చేతి నిండా వ్రతాలు, పూజలయినప్పుడే చేతి నిండా గాజులేసుకుంటాము. ఈ పెళ్ళిళ్ళు, పేరంటాలకైతే గాజులేసుకుంటాం కదా! ఇంక గంధం అయితే శ్రావణ శుక్రవారం కదా కంపల్సరీగా అయితే రాసుకోవాలి. ఇంకా దేవుడికైతే దీపాలైతే పెట్టానండి. ఇంకా స్టార్ట్ చేయాలి కదా పూజ. 10:30 ఇలా అయిందండి నాకన్నీ అయ్యేసరికి 10:30 అయింది కదా! ఇంక దీపాలన్నీ వెలిగించుకున్నాను. వెలిగించుకొని ఇంక కూర్చొని పూజ చేసుకోవచ్చు కదా అని. పైన దీపాలు కదా! ఇంక పైనయితే నిల్చొనే దీపాలు పెట్టాను. నిల్చొని దీపాలు పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాననమాట. కథ చదువుకున్నాను. తర్వాత మంత్రాలు చదువుకున్నాను. స్తోత్రం చెప్పుకొని పూజ అయితే చేశాననమాట. పూజ దీపాలన్నీ పెట్టేసరికి ఇలా ఉంది. పైన దీపాలన్నీ పెట్టేసి ప్రసాదాలన్నీ పెట్టాను. నేను చేసిన ప్రసాదాలు అన్నీ పెట్టాననమాట. కిందనైతే ఇక పైన ప్లేస్ సరిపోలేదు. కిందనైతే చీర, జాకెట్, గాజులు, జాకెట్ పీసులు అవన్నీ కిందన పెట్టాను. తాంబూలానికి గాజులు, జాకెట్ పీసులు తీసుకొచ్చాను కదా! అవైతే కిందన పెట్టానండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత అమర్చుకొని తాంబూలాలు ఇద్దామని ఇంకైతే పూజ స్టార్ట్ చేశాను. महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालङ्कारभूषिते जगल्लक्ष्मी ఇంకా తెలుగు వాళ్ళిద్దరైతే తాంబూలానికి పిలిచారనమాట. ఎదురింటి అక్క అయితే నేను బయలుదేరి వెళ్తున్నాము. వాళ్ళైతే పైన క్వార్టర్‌లో ఉంటారండి. పైకెళ్ళామనమాట. ఇదిగోండి మాట్లాడుతుంది కదా! ఈ అక్కే తాంబూలాలకు పిలిచింది. ఈ ముగ్గురికి చెప్పిందంట. ఇంకొక ఆవిడ వస్తది. మా ఇద్దరమైతే ఆల్రెడీ వెళ్ళాము. వెళ్ళి ఇంకా కూర్చున్నాము. వేరే ఆవిడొస్తే ఇంకా తాంబూలాలు తీసుకుందామని. చేశాననమాట. ప్రసాదం ఏంటంటే అవునులే అటు ఇటు కదా. నువ్వెందుకు కొంగుంటాను స్వప్నక్క ఇది సక్క రాస్తే అంటే పట్టీలు పైకి లాక్కుంటుంది.
చెప్పు. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం కాదు మా దేవుడని. ఇక్కడైతే అయిపోయింది కదా, వేరే దీది వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈవిడేనండి రాజమండ్రి వాళ్ళు, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అక్కడ తాంబూలం తీసుకోవాలి. వాళ్ళ ఇంటికి అయితే మా ముగ్గురం కలిసి వెళ్తాము. నేను తాంబూలం ఇచ్చిన అక్క ఇంకా మా ఎదురింటి అక్క మా ముగ్గురం కలిసి అయితే వెళ్తాం అనమాట. అలాగని కాదులే, ఒకసారి తులసి వచ్చిందండి. ఇటు చూడు. ఇవ్వలే తీసుకుంటున్నా. నవ్వెందుకు వస్తుంది? మంచిదే కదా, అది ఎన్నప్పుడు నవ్వు వస్తుంది కదా. చాలా అక్కడ అయిపోయింది కదా. ఎదురింటి దీది వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట. మా ఎదురింటి అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాము. అక్కడైతే మేము 5 తాంబూలం తీసుకున్నాము. దేవి దీది, నేను, ఇంకా ఇప్పుడు తీసుకున్నాం కదా వాళ్ళిద్దరూ వచ్చారు. ఇంకా వాళ్ళ అత్తగారు ఉన్నారండి, ఆవిడతో సహా 5 అయ్యారనమాట. నేను కూడా 5కే ఇస్తాను. వాళ్ళ ఇంట్లో తీసుకున్న తర్వాత మా ఇంటి దగ్గర తీసుకుంటారని ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే తీసుకుంటున్నారనమాట. దేవి అందరికన్నా దేవి నార్మల్ టైం, అది ఇంకా పండగ అంటే లేదు. తులసి మిస్ అయ్యింది. వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయింది కదా, ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇస్తానని తీసుకొచ్చాను. 5 వచ్చారండి మా ఇంటికి. ముందుగా అయితే పెద్ద ఆవిడ కదా, ఆవిడ కాళ్ళకి పసుపు రాసి ఇంకా అందరి కాళ్ళకి అయితే పసుపు రాసి ఇంకా పారాణి గట్రా పెట్టేసి తాంబూలాలు అయితే ఇచ్చానమాట. ఇంకా భోజనం కూడా పెట్టాను, అంటే కొంచెం ప్రసాదం పెట్టానండి. ప్రసాదం తినమని కంపల్సరీగా చెప్పాను, తిన్నారు. బూర్లు ఉండద్దా పడుకుంటే అది శాస్త్రాన్ని తోడు. రోజుకి ఒకే కలర్ నైటీ తోటే వాకింగ్ వస్తుంటది. డైలీ అదే నైటీ అందరు బాగా పడుతుండ బా ప్రభా అనే మబ్బులో పడుతుంది. వచ్చింది రోజంతా డ్రెస్ లో ఉంటది, నైట్ వేసుకున్నట్టుంది. ఏమో కానీ అప్పుడు మాట్లాడేది
డబ్బులు ఇవ్వాలి అయితే మాట్లాడుకున్నాం అంతే. ఈ వాము తినమంటే నీకు వాము తిరగడానికి తీరిక దొరకట్లే. వేసారు అక్క నిన్నంతా మిడియాలు వేసుకుని పని చేశారు. మిరియాల పాలు తాగలేదా పడుకున్నాను బాగా ఉడికి పాలు తాగి లేదులే నేను పైకి తీసా. అంతా మొత్తం ఫుల్ వీడియో పెట్టదు లాస్ట్ లో అందరికి కలిపి ఒక ఫోటో తీ. నా ఫోన్ అక్కడ పెట్టాను. అదే ఫోటో ఉండదు. నా ఫోన్ అక్కడ పెట్టేసిన బ్యాగ్ లో బ్యాగ్ ఇచ్చింది కదా బ్యాగ్ లో పెట్టేసాను. శనివి తీస్తుంది ఫోటో పేపర్ కనిపించలేదు. వాళ్ళు లాస్ట్ ఒక కాలేజ్ పోయి లాగుంది. కొంచెం నీళ్ళు అందరు కలిపేసి ఎక్కువ సరిపోద్దాం. ఇస్తున్నాము వాయనం ఇస్తున్నాము వాయనం ఇస్తున్నాము వాయనం అని చెప్పారు కదా చేశాను. రూపాయలండి అవి మా ఆయన తెచ్చాడు 60 రూపాయలు. 40 తక్కువ లేదు. నేను మొన్న కొన్నా ఎప్పుడు మంగ చాలా చవకగా దొరుకుతాయి మీకు. ఇది అరకేజీ పువ్వులు ఇస్తున్నాము. 100 రూపాయలు కడపలో అయితే ఇంకా తక్కువ ఇస్తున్నాము వాయిన పుచ్చుకుంటున్నాము వాయిన ఇస్తున్నాము వాయిన పుచ్చుకుంటున్నాము వాయిన పుచ్చుకుంటున్నాము. అందరూ వస్తారంటే బాగుంటుంది. ఒకే దగ్గర లంచ్కి రమ్మంటారు. అన్ని అయిపోయినాయి రా అంటే ఎట్లా వస్తాం? అన్ని ఉండే రా అంటే వస్తాం. అంటే వంట అంతా అయిపోయింది. అదే కూర్చోండి బాగా కూర్చోండి. వేస్తుంది దేవుడి దగ్గర ఉన్నాయి కదా. ఆయన అయితే డ్యూటీ నుండి వచ్చారనమాట. తన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా భోజనం అయితే పెట్టాను. ప్రసాదాలన్నీ పెట్టుకొని తిన్నామండి. ఇంకా అతనైతే డ్రెస్తో ఉన్నారు, అందుకే వీడియో తీయలేదు. డ్రెస్తో ఉంటే అస్సలు వీడియో తీయొద్దు అంటారనమాట. ఇంకా ప్రసాదము అంతా మా ముగ్గురం కూడా ఉపాసం చెల్లించేసాము. తినేసి ఇంకా చూడండి దేవుడికి అయితే దీపాలు ఇంకా కాలుతున్నాయి కాబట్టి నేనైతే దేవుడి ప్రసాదాలు ఏమీ తీయలేదు. సింక్ నిండా వంటలు ఉన్నాయి అనమాట. మొత్తం క్లీన్ చేసేసాను. ఏవేవి ఉన్నాయి అన్నీ ఖాళీ చేసి చిన్న చిన్న గిన్నెలంట అయితే అన్నీ ఊడ్చేసి వేసేసాను. ఇంకా ప్లాట్ఫామ్ అంతా తుడిచేసి గ్యాస్ మొత్తం తుడిచేసాను. అంట్లు మాత్రం సింక్లో వేసానండి. ఎందుకంటే తర్వాత కొంచెంసేపు అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత దోమదామని. మా ఇంట్లో శ్రావణ శుక్రవారం వ్రతం అయితే ఇలా జరిగిందండి. మిగతా వాళ్ళ ఇంట్లో ఎలా జరిగింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలా వేడిగా ఉందనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.